సంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం. నర్సు పోస్టులు అమ్మకానికి పెట్టిన కిలాడి లేడీలు అనురాధ, మరియమ్మ. నిజమే అని నమ్మి తాళిపుస్తలు కుదోపెట్టి అప్పు చేసి 3 లక్షలు కట్టిన బాధితులు. 28 మంది నుంచి 84 లక్షల రూపాయలు వసూలు చేసిన ముఠా. విశాఖ గాజువాకలో నిరసన ర్యాలీ. స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని డిమాండ్. సి భవన్ వద్ద 12 గంటల నిరాహార దీక్ష. పెద్దపల్లి జిల్లా చందపల్లిలో క్షుద్ర పూజల కలకలం. అర్ధరాత్రి పూజలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసినట్టు అనుమానాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో రోడ్డు ప్రమాదం. లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టిన కారు. 1 మృతి, 6గురికి గాయాలు. విశాఖలో ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్గా గంజాయి. కాలేజ్ బ్యాగులో పెట్టి ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు. డిగ్రీ విద్యార్థిని అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేసిన పోలీసులు. ప్లాస్టిక్ రహిత నల్లమలకి శ్రీకారం చుట్టిన అటవీ శాఖ. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తీసుకెళ్లకుండా తనిఖీలు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ జోన్లో ప్లాస్టిక్ వాడితే జరిమానా తప్పదని హెచ్చరిక. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇంటి పైకప్పు కూలి పక్కనే ఉన్న ఇంటిపై పడ్డ శిథిలాలు. భయంతో పరుగులు తీసిన ఇంట్లో ఉన్న కుటుంబం, ప్రాణాలతో బయటపడ్డ కుటుంబ సభ్యులు. అసోంలో వరద బీభత్సానికి మరో 7గురు మృతి. వరదల బారిన పడ్డ 12 లక్షల మంది ప్రజలు. నీట మునిగిన 33,000 హెక్టార్ల సాగు భూమి. ట్రంప్పై దాడి ఘటనను ఖండించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికాలో హింసకు తావు లేదన్న బైడెన్. కాల్పుల ఘటనపై భద్రతా బలగాల నుంచి వివరాలు తెలుసుకున్నానని కామెంట్. రెండు 2031 నాటికి ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా. 2024 ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్లో ఇండియాకు 5వ స్థానం.